ఈ ఈ జులై ప్రేయర్ మంత్ లో మనం లాస్ట్ టైం యేసు ప్రభు దర్శించిన ఆయా గృహాలని జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. పేతురు అత్తగారింటికి వెళ్ళారు, జక్క ఇంటికి వెళ్ళారు, సీమోన్ ఇంటికి వెళ్ళారు. సో ఈ విధంగా ఆయన వెళ్ళినటువంటి ఆయా గృహాలని ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినట్లు ఉన్నాయి. 23లో పర్టికులర్ గా ఫ్యామిలీ వ్యవస్థ, దానిలో ఉండాల్సినటువంటి బాధ్యతలు, ఇటు భార్య, అటు భర్త, ఇటు పిల్లలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. సో కొన్ని కుటుంబాల ఆధారంగా అబ్రహాం కుటుంబము, యాకోబు కుటుంబము, మోషే కుటుంబము, ఈ విధంగా ఫ్యామిలీస్ ని, అకుల ప్రిస్కిల్ల కుటుంబం, ఈ విధంగా ఫ్యామిలీస్ ని ఆలోచిస్తూ వచ్చాం. సో ప్రభుత్వ క్యారెక్టర్ స్టడీస్ చేయాలని ఒక ఆలోచన. సో మనం నిన్న ఓబద్యా యొక్క జీవితం ధ్యానించాము. మొన్న మనం ఏలియా యొక్క లైఫ్ ని చూసాము. అంతకుముందు ఇర్మియా యొక్క లైఫ్ ని చూసాము. దానికి ముందు యోనా యొక్క లైఫ్ ను కూడా ఆలోచించాం. బైబిల్లో ఎంతో మంది జీవితాలని ధ్యానించడానికి ఒక 1 month అనేది అది అయ్యే పని కాదు. అందులోనూ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఒక నెలంతా ధ్యానించుకోగలిగినంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. దావీదు జీవితమైనా, కొత్త నిబంధనలో పౌలు జీవితమైనా, సో దేవుని కృప వల్ల మనకి శామ్యుయల్ బుక్స్ చేస్తా ఉన్నప్పుడు సరే, ఈరోజు పౌల్ యొక్క లైఫ్ లో అన్ని చూడడానికి సమయం చాలదు, కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఏది ఎక్కువ నడుస్తుంది అని అంటే, ఈ మాట ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు, పోడ్కాస్ట్ అనే మాట. లోకంలో వాళ్ళు కూడా పోడ్కాస్ట్లు చేస్తున్నారు. ఈవెన్ క్రిస్టియన్ పోడ్కాస్ట్లు కూడా. ఏం జరుగుతుంది అందులో? ఒక యాంకర్ ఉంటాడు, ఒక ఆయన్ని కూర్చోబెట్టి, ఆయన ఏదో ఒక మెడికల్ డాక్టర్ అవ్వచ్చు, ఏదో ఒక ఫీల్డ్ కి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. వాళ్ళ ముందు కొన్ని ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకి వీళ్ళు సమాధానాలు ఇస్తా ఉంటారు. పోడ్కాస్ట్. సరే, అందులో ఎంత జెన్యూనిటీ ఉంది, ఎంత నిజం, ఎంత ఫేక్ అని అది మీడియాలో వచ్చేదాన్ని మనం కంప్లీట్ గా దేన్ని నమ్మటానికి లేదు కాబట్టి సరే, అది అట్లా ఉంచుదాం. అయితే బైబిల్లో ఉన్నటువంటి భక్తుడైన పౌలు దగ్గరికి వస్తే, పౌలు యొక్క లైఫ్ కొత్త నిబంధనలో చాలా ఉంది. అయితే ఒక పర్టికులర్ పుస్తకాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందులోనూ ఈ మూడ్లో, ఈ ప్రశ్న జవాబు అనేటువంటి మూడ్లో. దీనికి మనం ఒక శీర్షిక మనం పెట్టుకోవాలి అని అంటే, an interview with Paul, లేకపోతే ఏ పాడ్కాస్ట్ విత్ పాల్ అని పిలవచ్చు. మొట్టమొదటిగా పౌలు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఫస్ట్ మనం ఈ ప్రశ్న వేస్తే, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? దయచేసి మాకు చెప్పండి అని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఇంకా చెప్పాలంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? అంటే
సో మనం ఫిలిప్పి పత్రికని బేస్ చేసుకొని ఆయన ఈ ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబుల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఒక మాటని, ఒక స్టేట్మెంట్ చెప్పాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే లాభము. సో పౌలుని మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి పౌలు గారు అని ప్రశ్నిస్తే ఆయన అంటాడు, బ్రతుకటం అయితే క్రీస్తు, క్రీస్తే చావైతే లాభం. ఈ లోకంలో బ్రతికినంత కాలం క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఒకవేళ చనిపోతే నాకు అది ఇంకా లాభం, ఎందుకంటే నేను క్రీస్తుతో ఉంటాను కాబట్టి. పైన 19వ వచనం కూడా చూడండి, అక్కడే నా బ్రతుకు చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అంటున్నాడు. సో బ్రతికినా చనిపోయినా 19వ వచనం 2వ భాగంలో ఏం చెప్తున్నాడు? నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే, నా శరీరం ద్వారా యేసు క్రీస్తు ప్రభు ఘనపరచబడాలి. మనం పాట పాడతాం, చావై నా బ్రతుకై దేవా. అది పాటో నిజంగా మన యొక్క ఒప్పుకోలో ప్రశ్నించుకోవాలి. పాల్ని గనక మనం ఈ ప్రశ్న వేస్తే మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అని అంటే ఆయన అంటాడు, చావైనా బ్రతుకైనా క్రీస్తు ఘనపరచబడాలి. ఇది నా లైఫ్ యొక్క ఉద్దేశం. పర్పస్ ఏంటి? నేను బ్రతికినా క్రీస్తు ఘనపరచబడాలి, నేను చనిపోయినా కూడా క్రీస్తు. దేవుని యొక్క మహిమ అంటే దాన్ని కొంతమంది అభివృద్ధిని, ప్రాస్పెరిటీని బోధించే వాళ్ళు దాని యొక్క అర్థాన్ని మార్చేశారు. దేవుని మహిమ అంటే ఎప్పుడు విజయాలు. దేవుని మహిమ అంటే ఏంటి అసలు? వాట్ డస్ ఇట్ మీన్? స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అతని యొక్క చావు ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఆ విషయం యొక్క జీవితాన్ని కనులారా చూసిన వాళ్ళకు అయ్యో ఏంటి ఇట్లా అయిపోయాడు అనిపిస్తుంది. కానీ అది దేవుని యొక్క ప్లాన్, గాడ్స్ ప్లాన్. అది పేతురు జీవితంలో తలకిందులుగా సిలువ వేయబడటం దేవుని యొక్క ప్లాన్. తద్వారా ఆయన మహింపరచబడ్డాడు. పౌలు యొక్క జీవితంలో తల నరికేసి శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షి అయ్యాడు. అది దేవుని యొక్క ప్లాన్. దాని ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. సో మహిమపరచబడటము లేకపోతే దేవుని యొక్క ప్లాన్ అంటే అది ఎప్పుడూ కూడా మానవ రీతిగా మనం ఆలోచించేటువంటి రీతిలో ఉంటది అని మనం అనుకోవటానికి లేదు. అందుకని ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి పౌలు మొదటిగా మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అనంటే, బ్రతుకైనా చావైనా ఒకే ఒకటి నాకున్నటువంటి ఆశ లేదా నాకున్నటువంటి కోరిక, క్రీస్తు ఏమన్నది అక్కడ? ఘనపరచబడాలి, ఘనపరచబడు నిమిత్తము. సో నేను బ్రతికితే క్రీస్తు కోసమే, నేను చనిపోతే అది నాకు లాభం. ఇక్కడ బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతాను, చనిపోతేనేమో ఆయనతో ఉంటాను. కాబట్టి నాకు అది ఇంకా మేలు. సరే, చనిపోతే ఆయనతో ఉండటము అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రతకటంలో, బ్రతుకుట క్రీస్తే, ఈ క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకులో ఏమి ఉండాల్సిన అవసరం ఉంది అనేది పౌలు యొక్క మాటల్లోనే మనం చూడొచ్చు. అదే ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మనకి 3 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి. సరే, మొదట్లోనే ఉంది అన్నమాట. సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. సువార్త విషయంలో పార్టిసిపేషన్ ఇన్ ద గాస్పెల్.
ఏమయ్యా క్రీస్తు కోసం బ్రతకటము అంటే ఏంటి పాల్ చెప్పు అంటే, సువార్తలో నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను 2 రకాలుగా. ఒకటి లివింగ్, రెండవది ప్రీచింగ్. సువార్తకి తగినట్లుగా నేను జీవిస్తున్నాను. 27, 28 వచనాలు అక్కడ కలిసి ఉన్నాయి. 6వ లైన్లో చూడండి, మీగా ప్రవర్తించుడి అని అన్నాడు. నేను ప్రవర్తిస్తున్నాను, సువార్తకి తగినట్లుగా నేను జీవిస్తున్నాను. సో పార్టిసిపేషన్ ఇన్ ద గాస్పెల్ ఏంటి దాని అర్థము? 2 రకాలుగా ఆయన అందులో పాలివాడవుతున్నాడు. ఒకటి ప్రీచింగ్. ప్రీచింగ్ కంటే ముందు ఫస్ట్ లివింగ్. సువార్తను జీవిస్తున్నాడు, సువార్తకు అనుసరించి. ఆ తర్వాత ఆ సువార్తని ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తని ప్రకటిస్తున్నాడు. ఇది పౌలు యొక్క మాటల్లోనే మనము చూస్తా ఉన్నాం. అంతేకాదు ఆ యొక్క సువార్తను ఏం చేస్తా ఉన్నాడు ఆయన అని గనక మనం చూస్తే, ఆ సువార్తను స్థిరపరుస్తా ఉన్నాడు. కేవలము ప్రకటించటమే కాదు. 7 నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును అన్నాడు. కేవలము సువార్తని నేను జీవించటం మాత్రమే కాదు, సువార్తని ప్రకటించటం మాత్రమే కాదు, ప్రకటించడానికి నా పని అయిపోయిందిలే కాదు, ఆ సువార్తని నేను స్థిరపరుస్తున్నాను. అందుకని ప్రకటించిన వాళ్ళు ఎట్లున్నారో, కొన్నిసార్లు ఆయనే వెళ్ళాడు, కొన్నిసార్లు పౌలునో, తిమోతినో, తీతునో, ఎవరు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మంచి చెడులు ఎట్లున్నారో ఒకసారి వెళ్ళి చూసి రండి. స్థిరపరుచుట యందును. ఇప్పుడు 20-30 వచనం దగ్గరికి రండి. ఫిలిప్పీలోనే 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కాబట్టి సువార్త కొరకు కేవలం విశ్వాసం ఉంచటం మాత్రమే మనకు అనుగ్రహించబడలేదు, శ్రమ పడుట మనకి ఆయన పక్షమున. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఆయన పక్షమున శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇట్ ఈస్ గివెన్ అంటు యు. మనము క్రీస్తు పక్షమున ఉన్న వాళ్ళమైతే మనము శ్రమ పడుట అనేది జరిగి తీరాల్సిందే. ఈ రోజుల్లో దీనికి భిన్నంగా చెప్పేవాళ్ళు తయారయ్యారు చాలా మంది. మీకు రక్షణ ఇవ్వబడినట్లుగా, విశ్వాసం ఇవ్వబడినట్లుగా మనం ఆయన పక్షమున ఉన్నప్పుడు ఆయన పక్షమున శ్రమ పడటం అనేది కూడా మనకి ఇవ్వబడింది, అనుగ్రహింపబడెను. కాబట్టి పౌల్ యొక్క లైఫ్ లో ఈ విషయాలు చాలా చక్కగా, ఈయన మాత్రమే కాదు, ఈ 4వ అధ్యాయము 15వ వచనం దగ్గరికి చూడండి. 4వ అధ్యాయం. ఫిలిప్పీలరా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు అని మీకే తెలియను. మీకే తెలుసు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ యొక్క సువార్త ప్రకటించటానికి, ఈ సువార్త వ్యాప్తి చెందటానికి వాళ్ళు వాళ్ళ యొక్క గుప్పిల్ని సహాయం చేస్తా ఉన్నారు. సో ఈ ఈ ఈ మొత్తాన్ని కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సో ఒక ప్రశ్నకి జవాబు వెతుకుతున్నాం మనం పాల్ని ఇంటర్వ్యూ చేస్తూ. ఏంటి మీ జీవితం యొక్క ఉద్దేశం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని అడిగితే ఆయన చెప్పేదేంటి? క్రీస్తు ఘనపరచబడాలి.
బ్రతుకుట ఆయన కోసమే చనిపోతే బ్రతుకుట ఏంటో ఒక మాటలో చెప్పాలి అని అంటే పాలివారగుట. ఆ ఒక్క మాటని గుర్తుపెట్టుకుంటే, పాలివారగుట దేనిలో? సువార్తలో. దానిలో 1 జీవించటము, 2 ప్రకటించటము, 3 ఆ సువార్తని స్థిరపరచటము, 4 దాని కొరకు అవసరమైతే శ్రమ పడటము, 5 ఆ సువార్త యొక్క వ్యాప్తి కొరకు సహాయము చేయటము. సో ఇప్పుడు మనం ప్రశ్నార్థలో పాలివారమా? ఫస్ట్ జీవించటము, మళ్ళీ ఇదే ఆర్డర్ మార్చేయద్దే దయచేసి. చాలాసార్లు గాస్పెల్ అంటే నేను కూడా సువార్తలో ఎంతో అంత డబ్బిస్తున్నాను, అది కాదు అసలు ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సువార్తను ఫస్ట్ జీవించాలి. సెకండ్ ప్రయారిటీ ప్రకటించాలి. థర్డ్ ప్రయారిటీ దానిని స్థిరపరచాలి. ఫోర్త్ ప్రయారిటీ ఈ పని చేసే క్రమంలో శ్రమలు వస్తాయి, అయినా సరే ఆ శ్రమల్ని లీస్ట్ ప్రయారిటీ ఆ సువార్తలో ఫినాన్షియల్ గా పార్టిసిపేట్ చేయటం అనేది. ఈ రోజుల్లో ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. నేను కూడా ఎంతో కొంత సువార్తలో పార్టిసిపేట్ చేస్తున్నాను కదా ఆర్థికంగా, ఇక చాలే, అది అవసరమే. సో సువార్త అనేది అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అని రోమపత్రిక 1:17 మనం చూస్తాం. డ్యూనామిస్ అనే మాటకి దాంట్లో నుంచి 2 ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి. ఒకటి డైనమో అనే మాట వచ్చింది, అలాగే డైనమేట్ అనే మాట వచ్చింది. డైనమో ఏం చేస్తుంది? వెహికల్స్ లో ఉంటుంది డైనమో. బ్యాటరీ నుంచి పవర్ ని తీసుకొని, ఇంజన్ నుంచి పవర్ ని తీసుకొని బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా బండికి 2 వీలర్ అయినా సరే 4 వీలర్ అయినా సరే లైట్లు వెలుగుతాయి, హార్న్ పని చేస్తుంటది. డైనమో పని చేయకపోతే ఇంజిన్ ఆడుతూనే ఉంటది కానీ బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. అంటే డైనమో ఏం చేస్తుంది అని అంటే అది కన్స్ట్రక్టివ్ పవర్ లో ఉంటది. అదే డైనమైట్ ఒకటి పెట్టి ఇప్పుడు ఇక్కడ పేల్చామనుకో ఏమవుతుంది? ఇదేమో నాశనం చేస్తుంది, అదేమో కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఇదేమో నాశనం చేస్తుంది. సువార్త అంటే అది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితాలకి ఆ యొక్క సువార్త కట్టే పని చేస్తా ఉంది. ఎవరైతే నాకు అక్కర్లేదు అని కాలదనుకుంటా ఉంటారో రేపొద్దున ఆ సువార్త ఒక డైనమైట్ లాగా వాళ్ళ మీదకి పేల్చి పడేసి తీర్పుని తీసుకుని వచ్చి పెడుతుంది. సో మనకు మన జీవితంలో కూడా ఇదే. సో నో క్రాస్, నో క్రౌన్, నో గ్లోరీ. సిలువ లేకపోతే కిరీటం లేదు, కిరీటం లేకపోతే రేపు అసలు మహిమే లేదు. కాబట్టి పాల్ని ఒకవేళ మనం ఈ ప్రశ్న ఇస్తే, మొట్టమొదటి ప్రశ్న మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి పౌలు గారు అంటే, ఆయన చెప్పే జవాబు ఇది. ఈ పౌలు గారు చేస్తూ ఈ పోడ్కాస్ట్ లో ఒకవేళ మనం ఇంకొక ప్రశ్న వేస్తే, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్? మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవటానికో, ఈ విధంగా పనిచేయటానికో, ఈ విధంగా ప్రయాసపడటానికో వాట్ ఈజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్? ఇంతగా మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు? ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? దానికి సమాధానం 2వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? ఆయన మనస్సు. దానికి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరంలా. మన యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ఏం చేయాలి? పైన కింద కలిపి చదవాలి అంతే. 5వ వచనం చూడండి, 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనస్సు అంటే ఏంటి? తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇంకంతా నా పనులు నేనే. ఎవరు లేరు ఆ రోజులో? యేసు ప్రభు లేడు, యేసు ప్రభు పని లేదు. లేకపోతే అసలు ఇతరులు లేరు.
ఇతరులు అంటే కొంచెం ఫ్యామిలీని దాటి ఆలోచించండి. కొన్నిసార్లు ఫ్యామిలీ కోసం కష్టపడతా, ఫ్యామిలీ వాళ్ళకి అన్ని అయ్యి ఇయ్యి చేసి పెడతాను. లేకపోతే కుటుంబంలో మనకున్నటువంటి వాటిని నెరవేరుస్తా, నేను ఇతరుల కోసం ఎంత ఇది చేస్తున్నానో అనుకోవద్దు దయచేసి. లోకంలో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు చూసే మనస్సు, అది ఇతరులకి క్రీస్తుని గురించి చెప్పడం కావచ్చు, సమయం తీసుకొని ఇతరుల కొరకు ప్రార్థన చేయటం కావచ్చు, సమయం తీసుకొని ఇతరుల యొక్క బాధలను చేదోడుగా కొంతసేపు నిలబడటం కావచ్చు. ఆయా రకాలుగా డే టు డే లైఫ్ లో ఇతరులు ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మన చుట్టూ మనం ఒక రకమైనటువంటి బంధింపబడిన దిగ్బంధం అంటారు చూసారా, ఎటు వెళ్ళలేని అట్లాంటి దిగ్బంధంలోనికి వచ్చేస్తున్నారు అందరూ. ఈ జాబుతోనే అయిపోతుంది, లేదా దేవుడు ఇచ్చిన ఈ పిల్లలతోనే అయిపోతుంది, ఇంట్లో పనులతోనే అయిపోతుంది, ఇక అంతా అయిపోతుంది, నెలలు అయిపోతున్నాయి, అంటే దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చి పిల్లల్ని ఇచ్చి రకరకాల ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడే ఉన్న తప్పు చేశాడా? అన్ని ఇచ్చిన ఆయనకి ఇంకా సంతోషంగా కృతజ్ఞతతో ఇంకొంచెం ఎక్కువ చేయాలి కదా. కానీ ఇవన్నీ కూడా మెల్లిగా మనకి తెలియకుండానే అవి బంధకాల్లాగా తయారవుతా ఉన్నాయి. మన ముందున్నటువంటి తరాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క బయోగ్రఫీస్, భక్తుల యొక్క జీవితాలు చదువుతా ఉన్నప్పుడు బైబిల్లో గాని బయట గాని వాళ్ళకు కూడా మనలాంటి బాధ్యతలు ఉన్నాయి. ఒక దేశానికి ప్రధాన మినిస్టర్కి అసలు వాళ్ళ పనులతో పోల్చుకుంటే మన పని నథింగ్. అలాంటోడికే రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట ఆయన లైఫ్ లో. ఆ యొక్క క్రమాన్ని పోగొట్టుకోలేదు. సో ఎంతో విపరీతమైనటువంటి పెద్ద పెద్ద రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను కాపాడుకుంటానే వచ్చారు. నిన్న కూడా మనం చదువుకున్నాం అబౌట్ యొక్క లైఫ్. అలాంటి క్రూరమైన వ్యక్తుల దగ్గర ఆయన నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు అంటే అసలు ఏం మాత్రము పేరు పెట్ట ఫెయిత్ఫుల్ గా చేస్తా ఉన్నాడు. దాంతో పాటు ఈ యొక్క 100 మంది ప్రవక్తల్ని పోషించటం కోసం, వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళటం కోసం ఆయన అదంతా కూడా ఎడిషనల్ ఎఫర్ట్, ఎక్స్ట్రా. సో ఏంటి పౌలు గారు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, ఇంతగా మీరు పాలివారవటానికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు అంటే ఆయన అంటాడు యేసు ప్రభు. ఏం చేశాడు యేసు ప్రభు? ఇతరుల కార్యాలని చూడటం నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కాబట్టి నేను కూడా ఇతరుల కార్యాలని చూడటం మీద కొంచెం నేను కూడా దృష్టి పెట్టడం మొదలు పెట్టాను. ఇక్కడ మనం గనక చూస్తే మొదటి 11 వచనాలలో యేసు ప్రభు యొక్క మనస్సు ఇతరుల కార్యాలని చూసే మనస్సు, యేసు ప్రభు యొక్క మనస్సు రిక్తునిగా చేసుకునే మనస్సు. ఆయన దేవుడు, ఆయనకు సింహాసనం ఉంది, ఆయనకు ఒక మహిమ ఉంది. వాటన్నిటినీ కూడా ఒక చొక్కా తీసి హ్యాంగర్ కి తగిలించినట్లుగా ఆయన అన్ని పక్కన పెట్టేసి, అక్కడ మనం చదువుతాం తన్ను తాను రిక్తునిగా చేసుకొనెనని 7వ వచనంలో చదువుతాం. 8వ వచనం చివరిలో తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట చదువుతాం. కాబట్టి యేసు ప్రభు మనస్సు అంటే ఇతరుల కార్యాలను చూసే మనస్సు 4వ వచనం ప్రకారం. యేసు ప్రభు మనస్సు అంటే రిక్తునిగా చేసుకునే మనస్సు 7వ వచనం ప్రకారం. యేసు ప్రభు మనస్సు అంటే తన్ను తాను 8వ వచనం ప్రకారం. సాధారణంగా తగ్గించుకోవటము లేకపోతే కొంచెం వంగాలి అంటే అంత ఈజీగా వంగేటువంటి లేకపోతే బెండ్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఐరన్ ఇనుముంది అనుకోండి, అది ఊరికే వంచితే వంగుద్దా? అంత ఈజీగా వంగదు. కాబట్టి ఏం చేస్తారు, ముందు దాన్ని వంచాలనుకుంటే ఎప్పుడు చూడలేదే, బాగా మంచి ఎర్రగా కాలుస్తారు, దాన్ని బాగా ఎర్రగా తయారవుతుంది. ఆ వేడెక్కి ఎర్రగా కాలిన దాని మీద ఏం చేస్తారు, ఇప్పుడు
మంచి సుత్తి తీసుకొని టపా టపా కొడతారు. వాళ్ళకి ఏ రకంగా బెండ్ అవ్వాలనుకుంటే ఆ టైప్ లో ఇప్పుడు దాన్ని బెండ్ చేస్తారు. ఇదే పద్ధతి. మనం కూడా అట్లాంటి వాళ్ళమే. చక్కగా కాల్చి ఎర్రగా సుత్తి పెట్టి టపా టపా చేసినట్టుగా ఇటొకటి ఈజీగా వంగేటువంటి మనుషులం కాదు మనం. మన హృదయం చాలా కఠినమైంది. ఇక్కడ ప్రభు మనస్సు చూసాం కదా, ఏంటది? ఇతరుల కార్యాలు చూసే మనస్సు, రిక్తునిగా చేసుకునే మనస్సు, తగ్గించుకునే మనస్సు అని. ఇక్కడ తండ్రి యొక్క మనస్సు కూడా కనబడుతుంది. 11వ వచనంలో తండ్రి మనస్సు కనిపిస్తుంది చూడండి. తండ్రికి ఉన్నటువంటి మనస్సు ఏంటి? ప్రతివాని నాలుక తండ్రి అయిన ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. తండ్రి యొక్క మనస్సు ఏంటి అని అంటే కుమారుణ్ణి అధికముగా హెచ్చించే మనస్సు. కుమారుడేమో అటువైపు తండ్రిని హెచ్చిస్తుంటే తండ్రి మనస్సు ఏంటంటే ఇక్కడ కుమారుణ్ణి హెచ్చిస్తున్నటువంటి మనస్సు ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఈ యొక్క ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగితే ఇంటర్వ్యూలో రెండో ప్రశ్నగా, ఏమండి పౌలు గారు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, మీ మీద ప్రభావం చూపినటువంటి విషయం ఏంటి చెప్పండి అని అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే దేవుని మనస్సు, ప్రభు మనస్సు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే తర్వాత తన జీవితం యొక్క చరమాంకంకి వచ్చినప్పుడు పౌలు ఏమంటాడనంటే తిమోతి పత్రికలో రాస్తూ, నేను పానార్పణముగా, పౌలు యొక్క మనస్సు ప్రభు మనస్సులాగా అయిపోయింది. నేను ఎలాగైతే యేసు ప్రభు అనేకుల కొరకు ఆయన పానార్పణంగా పోయబడ్డారో, ఇప్పుడు పౌలు తన జీవితాన్ని అనేకుల్లోకి పోసాడు. ఇప్పుడు ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి మనము పోసామనుకోండి, ఈ మొదటి పాత్ర ఏమవుతుంది? ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే దీనిలో అంతా దానిలోకి వెళ్ళిపోయాడు. నేను అనేకుల్లోనికి పోయబడ్డాను, నేను ఖాళీ అయిపోయాను. అపోస్తల కార్యాల్లో చెప్తూ అంటాడు, మేలుకరమైనది ఏది నేను దాచుకోలేదు అంటాడు. ఇదొక్కటి దాచుకుందాంలే, అదొక వస్తువైనా లేదా అదొక దేవుడు బయలుపరిచినటువంటి ఒక మర్మమైన. ఇప్పుడైతే ఫుల్ బైబిల్ చేతిలో ఉంది, ఆ రోజుల్లో లేదు. దేవుడు తెలియజేస్తున్న ఒక్కొక్క సత్యాన్ని ఆయన నిలబడి వాళ్ళ మైండ్లో లేకపోతే వాళ్ళు ఎంత ఆశ్చర్యచకితులైపోయారు. అట్లున్నా సరే కొంచెం మనకు ఆశ్చర్యము, అట్లున్నా సరే ఇంకొంచెం ఇంట్రెస్ట్, ఒకవేళ అది కంటిన్యూ అయ్యేదేమో. ఇప్పుడు ఫుల్ బైబిల్ చేతుల్లో ఉండేసరికి మెల్లిగా ఇంట్రెస్ట్ పోయింది. ఏముంది, నా కాడ కూడా ఉందిలే, నాకు చదవచ్చు, నా కాడ కూడా ఉందిలే అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. ఆ రోజుల్లో లేదు. ఆయన నిలబడి మాట్లాడుతూ ఉంటే ఒక కొత్త సత్యాన్ని తీసుకొని వస్తుంటే సో పౌలుకి ఒక విషయం క్లియర్ గా తెలుసు. ఏంటి అనంటే, ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. ఎవరంటే యేసు ప్రభు. ఆయన నేను కలిసి పనిచేస్తున్నాం. ఇది ఒకవైపు. రెండవ వైపు నాకు ఒక టీం ఉన్నారు. ఒకవైపు ఏమో దేవుడు ఉంటే, రెండో వైపు ఆయనకు ఒక టీం ఉన్నారు. ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు? తిమోతి ఉన్నాడు. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి తిమోతి కనబడతాడు 19వ వచనం నుండి 25వ వచనం నుండి ఎపఫ్రోదితు కనబడతాడు. సో నేను ఈ యొక్క ప్రాసెస్ లో నేను ఒంటరిని కాదు, నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. ఎవరంటే ఆయన యేసు ప్రభు. నాకు కొంతమంది టీమ్మేట్స్ ఉన్నారు, కలిసి ప్రయాసపడే వాళ్ళు, పనిచేసే వాళ్ళు, తిమోతి, ఎపఫ్రోదితు వంటి వాళ్ళు. సో తిమోతి గురించి మాట్లాడేటప్పుడేమో
కుమారుడు అని ప్రస్తావించాడు. ఎపఫ్రోదితు గురించి మాట్లాడినప్పుడేమో సోల్జర్, ఒక సైనికుడి పరిభాషలోనికి తీసుకుని వచ్చాడు. అంటే పౌలు యొక్క, ఒకసారి ఊహించుకోండి, పౌలు మధ్యలో ఉన్నాడు. ఒకవైపు కొడుకు లాంటి తిమోతి, మరొక వైపు ఒక సైనికుడు లాంటి ఎపఫ్రోదితు, ఒక సోల్జర్. ఎలా ఉంది ఇప్పుడు ఈ టీము? సో 3వ అధ్యాయము 17వ వచనం దగ్గరకు వచ్చేసరికి పౌలు ఒక మాటను వాడాడు చూడండి. 3:17, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏం చేయాలి? నన్ను పోలి నడుచుకోండి. సో మొదటి ప్రశ్న పాలివారగుట అయితే, మొదటి దాంట్లో ఏం చూసాము? పాలివారగుట. రెండవదిగా ఒక మాటలో గుర్తుపెట్టుకోవాలంటే పోలి నడుచుకొనుట. 20 దగ్గర మనము ఆగి ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే పోలి నడుచుకొనుట అనే దగ్గర కూడా మనం ఒకసారి ఆగి మనము ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. సో ఉద్దేశం ఏంటో చెప్పాడు. పాలివారం అవ్వటం, ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటి? దేవుడు. కాబట్టి నువ్వేం చేస్తావు? పోలి నడుచుకుంటాను. ఇప్పుడు 3వ ప్రశ్న గనక ఆయన వేస్తే, సరే బాగుంది పౌలు, ఉద్దేశం బాగుంది, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం కూడా బాగుంది, అయితే ఇదంతా చేయటం వలన మీకేంటి లాభం? 3వ ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ యువర్ లైఫ్? ఇవన్నీ చేయటం వలన నీకు లాభం ఏంటి చెప్పు. అంటే ఆ విషయాలు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు చూడండి. 13, 14 వచనాలు 3వ అధ్యాయంలో. 3:14, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఆయనకు ఒక విషయం క్లియర్గా ఉంది. ఏంటి అనంటే, నాకొక పిలుపు ఉంది, ఆ పిలుపుకి తట్టాలి, నేను పరిగెడితే నాకు రేపు బహుమానం ఉంది. అర్థమవుతుందా? 3 మాటలు. దేవుడు నన్ను పిలిచాడు, పిలిచి ఇదిగో ఈ పరుగు నువ్వు పరిగెత్తాలి అని చెప్పాడు. పిలిచిన ఆయన పరిగెత్తమన్న ప్రకారం నేను ఈ పరుగు పందాన్ని కనుక పరిగెడితే రేపు నాకు ఏముంది అంటున్నాడు? బహుమానం ఉంది. ఇప్పుడు పరుగు పందెం ఉందనుకోండి, ఆ 10 లైన్లు ఉంటాయి, ఆ 10 మంది ఏమో పరిగెడతారు అనుకుందాం. చుట్టూ చాలా మంది చూస్తూ ఉంటారు. పరిగెత్తిన వాళ్ళకి ఇస్తారా? పరిగెత్తిన వాళ్ళకి ఇస్తారా? గట్టిగా చెప్పండి, వినబడట్లా. పరిగెత్తిన వాళ్ళకి ఇస్తారు, అవునా? కనీసం వాడు ఓడిపోయినా ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్ వస్తాడులేండి. కనీసం పరిగెత్తినోడికి వాడు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అన్ని ఇస్తారు, వీడు కూడా పరుగు పందెంలో పాలు పొందాడని. సో పౌలుకి ఈ విషయం క్లియర్ గా తెలుసు. ఏ విషయంలో పిలిచాడు అనేది క్లియర్ గా తెలుసు. దేవుడు నన్ను పరిగెత్తమన్నాడు అనేది కూడా క్లియర్ గా తెలుసు. 3వది, నేను పరిగెడితే నాకు బహుమానం కూడా ఉంది, ఇది కూడా క్లియర్ గా తెలుసు. ఈ 3 చాలా స్పష్టంగా తెలుసుకున్నవాడిగా పౌలు తన యొక్క జీవితంలో చేయాల్సినవన్నీ చేస్తా ఉన్నాడు. సో అందుకని ఏమన్నాడు? 8వ వచనం చూడండి పైన, ఈ పిలుపు కోసం, ఈ పిలుపుకు తగిన పరుగు కోసం ఆయన ఏం చేయటానికి వెనకాడట్లేదు అని అంటే 8వ వచనంలో చూడండి, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఒక్కసారి ఆగి మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఒకవేళ ఈ మధ్య కాలంలో క్రీస్తు కోసం మనం, లాభమే అది, మనకి అది ఉంటే మనకి మంచిదే, లాభకరంగానే ఉంటది.
కానీ ఏ లాభకరమైన దానిని మనము నష్టంగా ఎంచుకొని దాన్ని క్రీస్తు కోసం లాస్ట్ అట్లాంటిది ఏమన్నా ఉంటే ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు లాభకరముగా ఎంచబడుతున్న వేరే వేరే వాటి కోసం క్రీస్తుని నష్టంగా ఎంచుకుంటున్న దినాల్లోకి వచ్చాం మనం. క్రీస్తు కోసం లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకునే మనస్సు పౌలు యొక్క మనస్సు. ఆయన ఏం వెర్రోడు కాదు, పిచ్చోడు అంతకన్నా కాదు. ఆ చంపుతారో ఏం చేస్తారో తెలియనటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ చేతిలో గన్నుండి కూడా వాళ్ళ చేతుల్లో బల్లెపు పోట్లకి బలైపోయి చచ్చిపోయినటువంటి జిమ్ ఎలియట్ ఆయన యొక్క టీమ్మేట్స్ అందరూ వాళ్ళ యొక్క బయోగ్రఫీని చూస్తే, జిమ్ ఎలియట్ యొక్క బయోగ్రఫీ ఎలిజబెత్ ఎలియట్ వైఫ్ రాస్తా దానికి పైన ఒక క్యాప్షన్ ఉంటుంది. ఏంటండి ఆ ట్యాగ్ లైన్, ఆ క్యాప్షన్ అంటే, ఊరికే కోల్పోలేదైనా సాధించుకోవటం కోసం నిలుపుకోలేని దానిని పోగొట్టుకున్నాడు. అట్లాంటి ఫ్రేజ్ ఉంటుంది, నాకు అది ఇప్పుడు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ. సో దానికోసం ఊరికే ఏమీ తెలియని వాళ్ళుగా, అమాయకులుగా, గబుక్కున తెలవకుండా చచ్చిపోయారేమో ఇల్లు అన్నట్లుగా కాదు, వాళ్ళకి తెలుసు. కాబట్టి మూడవదిగా కనుక మనం గుర్తు చేసుకుంటే, పరుగెత్తుట. మొదటిది ఏం చెప్పుకున్నాం? పాలివారగుట, పోలి నడుచుకొనుట. మూడవది పరిగెత్తుట. ఇక నాలుగో దాని దగ్గరికి వస్తే, ఏమండి పౌలు గారు, మీ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే చెప్పారు. మిమ్మల్ని ప్రభావం చేస్తుంది, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటి అంటే అది కూడా చెప్పారు. ఏంటి దీని వలన లాభం ఏంటి, ప్రాఫిట్ ఏంటి అంటే అది కూడా చెప్పారు. అయితే ఇవన్నీ చేయటానికి, ఈ పాలివార్ అవ్వటానికో, ఈ పోలిన మీకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఈజ్ యువర్ పవర్? ఇది నాలుగో ప్రశ్న. మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన చెప్తాడు 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును, ఈ పరిగెత్తటానికైనా, పోలి నడుచుకోవటానికైనా, పాలివాడిని అవటానికైనా నాకు బలం కావాలి. ఆ బలము ప్రభు నాకు ఇస్తున్నాను. ప్రభువును ఇవ్వటము మాత్రమే. ప్రభు ఇవ్వటం అంటే ఏంటి? ఇదేమన్నా చొక్కాను ఆయన ఇవ్వగానే తీసుకుని మీద తగిలించుకోవటానికి? ఎలా ఇస్తున్నారు ప్రభు బలాన్ని? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనం ఈ యొక్క విషయాన్ని, ఈ వాక్యాన్ని సందర్భంలో నుంచి తీసేసి ఆలోచిస్తాం. ప్రభు యొక్క బలం అనేది మనకి ఎలా దొరుకుతుంది? ఏ పద్ధతి ద్వారా ఆయన బలం మన సొంతమవుతుంది? దానికి కొన్ని వచనాలు 4వ అధ్యాయంలోనే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 4 అంటే మొదటి వచనంలో చూడండి, చివరి లైను, ప్రభువునందు స్థిరులై ఉండండి. ప్రభువునందు నేను స్థిరంగా ఉన్నప్పుడు ఆయన బలము నేను పొందుతా ఉంటాను. నేను అస్థిరుడుగా ఉంటే ఆయన బలం పొందలేను. వాక్యంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, సహవాసముగా సంఘముతో కలిసే విషయంలో కానీ, దైవ సంబంధమైన విషయాల్లో నేను క్రమం తప్పకుండా నేను స్థిరంగా కంటిన్యూ అవుతాను. తద్వారా నాకేం జరుగుతుందంటే ఆయన బలం నాకు దొరుకుతుంది. రెండవది, ఎలాగ క్రీస్తు బలం మన సొంతమవుతుంది? రెండవ కారణం చెప్పాడు 2వ వచనంలో, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి. ఆ 2-3 వచనాలలో కొంతమంది స్త్రీల పేర్లు తీసుకొచ్చారు. ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల మధ్యలో వాళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాసి ఏమంటున్నాడు? మీరు ఏక మనస్సు కలిగి ఉండండి. చిన్న చిన్న వాటి కోసం గొడవలు పెట్టుకొని, సంబంధాలను పాడు చేసుకుని ఇవన్నీ చేసుకోవద్దు. ఎలా దొరుకుతుందండి బలము అని అంటున్నప్పుడు, మనము బలం దొరుకుతుంది మనకి
రెండవది మన యొక్క ఐక్యతని కాపాడుకుంటా ఉన్నప్పుడు ప్రభు బలం మనకి దొరుకుతా ఉంటది. మూడవదిగా ప్రభు బలం మనకి ఎలా దొరుకుతుంది అని అంటే 4వ వచనం చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభువులో ఆనందిస్తా ఉన్నప్పుడు ఆయన బలము మనకు దొరుకుతా ఉంటది. ఎప్పుడు ఆనందించలేమంటే దానికి పెద్ద తీసేసి రాయాల్సిన అవసరం లేదు. పాపం ఉంటే ఆనందం ఉండదు అంతే. ఎప్పుడైతే దేవునికి వేస్తామో ఆటోమేటిక్ గా ఆనందించలేం. అదే 51వ కీర్తనలో దావీదు ఏడుస్తా ఉంటాడు. రక్షణ ఆనందము నాకు మరలా కలుగచేయము. పోయింది, పాపం చేశాను, లోపల సంతోషం లేకుండా పోయింది. ప్రభునందు ఆనందించటం ద్వారా ప్రభు యొక్క బలము నేను పొందుతా ఉంటాను. ఆ తర్వాత 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రార్థన గురించి మాట్లాడాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అని. సో ఏ విధముగా నాకు దేవుని యొక్క బలం దొరుకుతుంది అని అంటే ప్రార్థన ద్వారా. అర్థమవుతుందా? వాక్యం ఫాలో అవుతున్నారా? ప్రార్థన ద్వారా ప్రభు బలం నాకు దొరుకుతుంది. ఆ తర్వాత 4వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. ఏ విధముగా, అందుకనే ప్రార్థన ద్వారా బలం గురించి ప్రేయర్, పవర్ త్రూ ప్రేయర్ అని ఈఎం బౌన్స్ రాశాడు బుక్. ప్రార్థన ద్వారా శక్తి. ఖచ్చితంగా ప్రతి బిలీవర్ చదవాల్సినటువంటి, ప్రార్థన మీద చదవాల్సిన ఒక బుక్, పవర్ త్రూ ప్రేయర్. 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఒక లిస్ట్ చెప్పాడు. ఏ యోగ్యత అయినను, మెప్పైనను, సత్యమైనను, ఇవన్నీ ఒక లిస్ట్ చెప్పి వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అన్నాడు. ధ్యానం ఉంచుకొనుడి అంటే మన ముందుకి చాలా వస్తాయి, కానీ వేటి మీద ధ్యానం ఉంచాలో, వేటి మీద ధ్యానం ఉంచకూడదో ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది మనమే. సింపుల్ గా చెప్పాలి అని అంటే పైనేమో ప్రేయర్ అన్నాడు, 8వ వచనంలో ప్రయారిటీస్. ఏది ముందు, ఏది వెనక, ఏది అవసరము, ఏది అనవసరము, ప్రయారిటీ, ప్రాధాన్యత. కాబట్టి దేవుని కోసం మనం కొన్ని ప్రాధాన్యతల్ని, కొన్ని ప్రయారిటీస్ ని, ఎంపికల్ని మనం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రయారిటీస్ ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు బలం దొరుకుతుంది. అలాగే ప్రయారిటీస్ ద్వారా కూడా ప్రభు యొక్క బలము మనకి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. అంతేకాదు 9వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. చివరి మాట చదివేద్దాం. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయుండును. సింపుల్ గా చెప్పాలంటే పీస్. సమాధానము ద్వారా దేవుని బలాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. పీస్. ఇక 11, 12 వచనాల దగ్గరకు వచ్చేసరికి నేను ఏ స్థితిలో ఉన్నా సరే అక్కడే నేను 2 సార్లు చెప్తాడు. తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. కంటెంట్మెంట్. తృప్తి ద్వారా ప్రభు యొక్క బలాన్ని పొందుతాం. సంతృప్తి. ఆ తర్వాత ఇక 15 నుంచి 18 వరకు గనక మనం చూస్తే అక్కడ గివింగ్. ఫిలిప్పీ సంఘస్థులు వాళ్ళు ఇస్తున్నారంట. వాళ్ళు వాళ్ళ యొక్క గుప్పిలు విప్పి అవసరతలకి, పాల్కి కొన్ని వస్తువులు ఇచ్చారంట. నాకేదో అక్కరుందని కాదు, నాకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ మీరు పంపించిన వస్తువుల అపహృదిత వలన పుచ్చుకున్నాను, నాకేం తక్కువ లేకుండా ఉన్నానని చెప్తూనే అవి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము అని చెప్తున్నాడు. మనకి స్తుతి యాగం గురించి తెలుసు. ఇక్కడ దేవునికి ప్రీతికరమైన, దేవునికి ఇష్టమైన ఒక యాగము, ఆయన పనిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని ఖర్చు చేయటం. సో ఇవ్వటం ద్వారా, ఒకవేళ ఇది సాక్రిఫిషియల్ గివింగ్, త్యాగపూరితంగా ఇవ్వటము, దీని ద్వారా ప్రభు యొక్క బలాన్ని పొందుతాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సమప్ చేయండి. ఇప్పుడు పౌల్ని వేర్ ఈజ్ యువర్ పవర్, మీకు శక్తి, మీ శక్తి ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన చెప్పే సమాధానాలు ఎన్ని వచ్చినాయి ఇంతకీ మనకి? 8 వచ్చినాయి. లెక్కేశారా?
ప్రభువునందు స్థిరంగా ఉండటం ద్వారా నాకు బలము. దేవుని బిడ్డలంగా మేమందరము కలిసి ఐక్యముగా ఉండటం ద్వారా మాకు బలము. ప్రభువునందు ఆనందించడం ద్వారా మాకు బలము. ప్రార్థించడం ద్వారా మాకు బలము. మా ముందుకు ఎన్నో వస్తాయి, కానీ వాటన్నిటిలో మేము మా యొక్క ప్రయారిటీస్, మా ప్రాధాన్యతలు, మా ఎంపికల ద్వారా మాకు బలము. ఆ తర్వాత పీస్, సమాధానం ద్వారా మాకు బలము. ఆ తర్వాత సంతృప్తి ద్వారా మాకు బలము. 8వది చివరిది, త్యాగపూరితముగా మాకు బలము. ఈ విషయాలు చెప్తాడు. వేర్ ఈజ్ యువర్ గివింగ్ అని అంటే, సారీ, వేర్ ఈజ్ యువర్ పవర్ అనే మాటను అడిగితే. సో ప్రభువు ఈ మార్గములన్నిటి ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉంటాడు. బలము అంటే అదేదో పాత రోజుల్లో సినిమాలు చూస్తున్న దినాల్లో అదేదో ఒకటి వచ్చి మీద పడేది కాదు. ప్రార్థన ద్వారా, ఇవ్వటం ద్వారా, ప్రభువుల ఆండ్ల ద్వారా, సమాధానం ద్వారా, సంతృప్తి ద్వారా, ప్రభు బిడ్డల మధ్యలో ఉండే ఐక్యత ద్వారా, ఈ యొక్క పద్ధతులన్నిటి ద్వారా మనము ప్రభు యొక్క బలాన్ని మన యొక్క డే టు డే లైఫ్ లో మనం పొందుతూ ఉంటాము. అప్పుడే ఈ బలం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతూ ఉంటాము. ప్రభు బలాన్ని ఇస్తూ ఉండగా ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఈ పద్ధతుల ద్వారా బలము ఇవ్వబడుతూ ఉండగా ఒకవైపు పొందుతూ వీటినే మరెక్కువగా చేయటానికి ఈ బలం సహాయపడుతుంది. ఇప్పుడు ఇంకో కోణం ఆలోచించండి, అంశాలని మళ్ళీ ఆలోచించండి. ప్రభు బలమిస్తూ ఉండగా నేను ఇంకా స్థిరంగా ఉంటా. ప్రభు బలమిస్తూ ఉండగా నేను ఇంకా ఐక్యమాత్యము, ఏక మనస్సు కలిగి ఉంటా. ప్రభు బలపరుస్తూ ఉండగా ఇంకా నేను ఆయనలో ఆనందిస్తా. ప్రభు బలమిస్తూ ఉండగా ఇంకా ప్రార్థన చేస్తా. ప్రభు బలమిస్తూ ఉండగా ఇంకా నా ప్రాధాన్యతల్ని నేను ఇంకా ఫిల్టర్ చేసుకుంటా. ప్రభు బలమిస్తూ ఉండగా నేను ఇంకా పీస్, సమాధానాన్ని కలిగి ఉంటా. ప్రభు బలమిస్తూ ఉండగా నేను ఇంకా సంతృప్తిగా ఉంటా. ప్రభు బలమిస్తూ ఉండగా నేను ఇంకా ఇంకా ఇవ్వటము ఇంకా. సరే, కాబట్టి ఈ 4 విషయాలు పాల్ యొక్క లైఫ్ లో నుంచి, పర్టికులర్ గా ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక ఆధారంగా మనం నేర్చుకునేది: పాలివారగుట, పోలి నడుచుకొనుట, పరిగెత్తుట. చివరికి వచ్చేసరికి 4వ అధ్యాయానికి ఏం పెడదాం పేరు? మీకు ఏదైనా తలంపు వస్తే చెప్పండి, నాకేం రావట్లేదు. పవర్ అందామా? పవరే కదా యాక్చువల్గా అక్కడ ఉంది. పాత రావాలి అంటే ఇక ఏదో ఒక పదం తెచ్చి పెట్టడం కుదరదులేండి. ఆ ప్రాస కోసం ట్రై చేస్తే మళ్ళీ అక్కడ భావం మారిపోతుంది. సరే, పాల్ యొక్క లైఫ్ లో ఈ విషయాల్ని మనం ఆలోచన చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆ మాటల్లో ఒకసారి మన లైఫ్ ను కూడా అక్కడ పెట్టి ఒకసారి గమనించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక 1 minute or 2 minutes అందరూ ప్రార్థన చేయండి. వినున్న దేవుని వాక్యపు వెలుగులో చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు మాటలు విని అవి మనం పరీక్షించుకొని ప్రార్థించుకోకపోతే ఉపయోగం లేదు. నేల పక్కన పడిన విత్తనాల్లాగా అయిపోద్ది పరిస్థితి. మీరు నాకు కనబడకపోయినా మీరున్న స్థలాల్లో దయచేసి ప్రార్థన చేయండి అందరూ. పాలివారవటంలో కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నాం, వాటిల్లో పరీక్షించుకుందాం. పోలి నడుచుకున్నట్లో కొన్ని వేరియాస్ని జ్ఞాపకం చేసుకున్నాం.
ఒక 2 మినిట్స్ దయచేసి అందరూ ప్రార్థన చేయండి.